ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పిన తర్వాత నేను ఒకసారి మాట్లాడేది ఇదేనా ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసినవి ఏంటి? నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా? దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా? లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా? ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్లకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు? మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాము, 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని. అసలు సాధ్యమా? ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు నువ్వు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి దిగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు.